పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన తీవ్ర చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్ల పైన భారత నిషేధం విధించింది. ఈ ఉగ్రదాడి అనంతరం సదర్ యూట్యూబ్ ఛానల్స్ మతపరమైన సున్నితమైన అంశాలను రెచ్చగొట్టేలా ఈ ఛానల్స్ వ్యాప్తి చేసిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం విధించబడిన యూట్యూబ్ ఛానల్స్లో డాన్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, బోలో న్యూస్, రఫ్తార్, జియో న్యూస్తో పాటు సునో న్యూస్ తదితర వార్తా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని జాబితా విడుదల చేసింది. అలాగే జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమాతో పాటు మునీఫ్ ఫారూక్ల యూట్యూబ్ ఛానళ్లు కూడా నిషేధిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన 100 MPH ఛానల్పై కూడా నిషేధం పడింది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకుల లక్ష్యంగా కాల్పులు జరిపారు. దీంతో మొత్తం 26 మంది మరణించారు. ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పాకిస్తాన్ లక్ష్యంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ సైతం భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. అలాంటి ఉద్రిక్తతల నడుమ మతపరంగా సున్నితమైన అంశాలను పలు యూట్యూబ్ ఛానల్స్ తమదైన శైలిలో విస్తృత ప్రచారం చేశాయి. అది కూడా భారత్కు, ఆ దేశ సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్లో ఈ ఛానళ్లను తెరవగానే ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అనే సందేశం వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్వర్క్ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.